మాడిపోతావు. చూడు, వర్క్ పర్మిట్ లేకుండా పనిచేస్తున్నావు. ఏదైనా ప్రమాదం జరిగితే అప్పుడు తెలుస్తుంది ఈ సేఫ్టీ ఆఫీసర్ అంటే ఏమిటో, ఈ సేఫ్టీ ఆఫీసర్ పవర్ అంటే ఏమిటో అప్పుడు చూపిస్తా నీకు. అప్పుడు నీవు భయపడతావు, నీ కింద పని చేసేవాడు కూడా భయపడతాడు. ఈలోగా నేను వేరే సైట్ కు వెళ్ళొస్తాను. సేఫ్టీగా పని చేయొచ్చు. ఓకే ఓకే, నేను చెప్పేస్తాను సార్. ఏమైందయ్యా? సార్ మనం సెట్ పైన క్లినిక్ పెట్టాం కదా సార్. అవును. వ్యక్తి జారి కింద పడ్డాడు. కింద పడ్డాడా? అవును సార్. దెబ్బలు తగిలాయా? చిన్న దెబ్బలు తగిలాయి సార్. హాస్పిటల్ తీసుకెళ్లారా? హాస్పిటల్ తీసుకెళ్ళాము, ట్రీట్మెంట్ చేయించాం సార్. ఇప్పుడు సచ్చారా బాబు? ఇప్పుడైతే పర్వాలేదు సార్, మంచిగానే ఉంది సార్. ప్రస్తుతానికి అయితే ఇబ్బంది లేదుగా? ఏం పర్వాలేదు సార్. ఇప్పటిదాకా నేను మేనేజ్ చేశాను కానీ ఇక ముందు నేను మేనేజ్ చేయలేదు సార్. ఇక్కడ మీరే చూసుకోవాలి సార్. సచ్చారా బాబు? మా సార్ ఏమంటాడో ఏమో, ఈ సేఫ్టీ వాళ్ళతో ఏం గొడవ నాకేం అర్థం కావట్లేదు. దేవుడా, ఏం చేయాలో ఏమో నాకేం అర్థం కావట్లేదు. సార్ ఏమైంది బాబులు, చాలా కంగారుగా ఉన్నావు? ఏం లేదు సార్, అది సార్ అది మనం సేఫ్టీ పర్మిషన్ లేకుండా ఒక అబ్బాయిని పైకి ఎక్కించడం తెలుసు సార్. ఆ అబ్బాయిని సడన్ గా జారి కింద పడ్డాడు సార్. అవును సార్. చిన్న చిన్న దెబ్బలు తగిలాయి సార్. ట్రీట్మెంట్ చేస్తున్నారా? హాస్పిటల్ తీసుకుపోయాను సార్. ఇప్పుడు పర్లేదు కదా? ప్రస్తుతానికి అయితే ఇబ్బంది ఏం లేదు సార్. పథకండి రా అంటే వినరు కదరా. ఈ తప్పుకు కారణం నువ్వే. ఒక వ్యక్తిని ఏదైనా పనికి పంపించేటప్పుడు ఆ వ్యక్తికి ఆ పని మీద అవగాహన ఉందా లేదా అని తెలుసుకుని పంపాలి. లేదా మనమైనా ఆ వ్యక్తికి అవగాహన కల్పించి పంపాలి. అప్పుడే ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉంటాయి. నీ కింద పని చేసే వాళ్ళు బాగుంటే నీ ఏరియా బాగుంటుంది. నీ ఏరియా బాగుంటే నువ్వు బాగుంటావు. నువ్వు బాగుంటే ఈ పరిశ్రమ బాగుంటుంది. ఈ పరిశ్రమ బాగుంటే కొన్ని వేల కుటుంబాలు బాగుంటాయి. ఈ రోజు జరిగిన తప్పు కారణం నువ్వే. నేను కాదు సార్, మా ఇన్ఛార్జ్ సార్. మీ ఇన్ఛార్జా? అవును సార్, ఆయనే తొందర పెట్టి మమ్మల్ని వర్క్ చేపిస్తున్నాడు సార్. ఎంత తొందర పెడితే మాత్రం వర్క్ పర్మిట్ లేకుండా పని చేస్తావా? వర్క్ ప్రెజర్ పెడుతున్నాడు సార్. నన్ను ఏం చేయమంటారు? వర్క్ పర్మిట్ తీసుకొని పని చేయొచ్చు. పిలువు మీ ఇన్ఛార్జ్, పిలువు మీ ఇన్ఛార్జ్ సార్. చాలా పెద్ద తప్పు చేశావు నువ్వు ఈరోజు. నేనా? అవును, నువ్వే. నేనే తప్పు చేశాను సార్. నువ్వే తప్పు చేశావు సార్. ఈ డిపార్ట్మెంట్ చరిత్రలోనే లేదు సార్ నేను తప్పు చేసినని నిరూపించడానికి. ఏమిటయ్యా నీ చరిత్ర? ఏమిటి సార్? నువ్వు వర్క్ పర్మిట్ లేకుండా పని చేస్తావు, ప్రమాదాలకు కారణం అవుతావు. ఇదేనా నీ చరిత్ర? సార్ ఒక్కసారి చూడండి సార్, నా బ్యాక్గ్రౌండ్ ఏంటో, నా సత్తా ఏంటో, నా చరిత్ర ఏంటో ఒకసారి చూడండి సార్. ఏవయ్యా, మీటింగ్లలో సేఫ్టీ ఫస్ట్ అంటావు కానీ సేఫ్టీ పాటించవు. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా పని చేస్తానంటావు కానీ ప్రమాదం జరిగింది. దానికి కారణం నువ్వే కదయా? నేను కాదు సార్. ముమ్మాటికి నువ్వే. నేను కాదు సార్. మరెవరు? బాలు సార్, సేఫ్టీ ఆఫీసర్ అంతా ఫైర్ అవుతున్నారు సార్. ఏం జరిగింది అసలు? దానికి రీజన్ ఏంటో చెప్పి. ఇప్పుడు సార్ మనం వర్క్ పర్మిట్ తీసుకోకుండా సైలో పైన వర్క్ చేయించాం, ఒక అబ్బాయిని పంపించాం తెలుసా సార్? అవును. ఆ అబ్బాయి సడన్ గా కాలు జారి కింద పడ్డాడు సార్. కింద పడ్డాడా? అవును సార్. కింద పడతాడు. దెబ్బలు తగిలాయా? దెబ్బలు తగిలాయి, చిన్న చిన్న దెబ్బలు తగిలాయి సార్. మరి మీరేం చేస్తున్నారా? చూస్తున్నాను సార్. సూపర్వైజర్లను మిమ్మల్ని పెట్టింది దేనికి? చూసుకోవడం కోసం. కనీసం ఆ మాత్రం జాగ్రత్త చూసుకోలేకపోతే మీరు ఏం చేస్తున్నట్టు? వచ్చి బొమ్మలాగా ఇలా ఇలా తిరిగిపోవటానిక? గుర్తుపెట్టుకోండి, సూపర్వైజర్లు ఖచ్చితంగా పని హైట్ వర్క్ చేస్తున్నప్పుడు దగ్గరుండి ఎటువంటి ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలి. అటువంటి ఇంగితగానో లేకుండా పని చేపిస్తే ప్రమాదాలు జరగకుండా ఎలా ఉంటాయి? నా బాధ్యతగా నేను సూపర్వైజర్ పెట్టాను సార్. నేను పెడితే ఇలా ఎందుకు జరుగుతుంది? గుర్తుపెట్టుకో, ఖచ్చితంగా సూపర్వైజర్ వాడు దగ్గరుండి వాళ్ళ బాగోగులు చూసుకోవాలి. అంతేగాని వాళ్ళు చేస్తారులే, వాళ్ళే చూసుకుంటారులే, వాళ్ళే చేస్తారులే, వాళ్ళకి వాళ్ళ బాగా వాళ్ళే ఉంటారులే, మీరు వెళ్ళిపోతారులే అంటే ఇక్కడ ప్రమాదాలు జరగ ఎలా ఉంటాయి? నీ బాధ్యత ఎంతవరకు ఉంది చెప్పి ఇక్కడ? ఇంకోసారి జరగకుండా చూసుకుంటాను సార్. చూస్తాను సార్. సార్ క్షమించండి సార్, ఒక్కసారి క్షమించి ఈ మరోసారి తప్పు జరగకుండా చూసుకుంటాను సార్. వర్క్ పర్మిట్ లేకుండా నేను ఏ పని చేయిస్తాను సార్. వర్క్ పర్మిట్ తీసుకున్న తర్వాతనే ఏ పని అని చేయిస్తాను సార్. తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే పక్క పదం క్షమించడం. ఈ రోజు నేను నిన్ను క్షమిస్తానేమో కానీ ఆ ఇన్సిడెంట్ అయిన వ్యక్తి కుటుంబం క్షమించరు. ఆ ఇన్సిడెంట్ అయిన వ్యక్తి ఒకటే రోడ్డులో పడ్డట్టు కాదు, ఆ కుటుంబం మొత్తం రోడ్డులో కట్టట్టు, కొన్ని జీవితాలు రోడ్డులో పడ్డట్టు.
సార్ ఇక నుంచి మేము వర్క్ పర్మిట్ లేకుండా ఏ పని చేయం సార్. వర్క్ పర్మిట్ తీసుకున్న తర్వాతనే పనిని మొదలు పెడతాం సార్. సార్ నాలో మార్పు వచ్చింది సార్. ఈ మార్పుని నా కార్మిక సోదరులందరికీ తెలియపరుస్తాను సార్. ఇది నా బాధ్యతగా గుర్తిస్తున్నాను సార్. ఈ మార్పు అనేది నా నుంచి ఇప్పుడే ఈ క్షణమే మొదలవుతుంది సార్. ఈ మార్పుని ప్రతి ఒక్కరికి చేరేలాగా చేసుకుంటాను సార్. ఈ బాధ్యతను నేను స్వీకరిస్తాను సార్. ఖచ్చితంగా ఇది నాలో మార్పుకి నిదర్శనం చెప్తున్నాను సార్. షబాస్, నీలో నువ్వు మార్పు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ మార్పు నీ ఒక్కడే కాదు, నీ ఒక్కడి వల్లనే కాదు, ఇక్కడున్న ప్రతి ఒక్కరి వల్ల రావాలి. అలాగే ప్లాంట్ మొత్తం రావాలి. తప్పకుండా సార్. చూడు, మన పరిశ్రమ యొక్క గోల్ ఏమిటో తెలుసా? 0% యాక్సిడెంట్. ఆ గోల్ మనం రీచ్ కావాలంటే ఏం చేయాలో తెలుసా? ప్రతి ఒక్కరూ సేఫ్టీగా పనిచేసి సేఫ్టీగా ఇంటికి వెళ్ళి భార్య పిల్లలతో హాయిగా జీవించాలి. అప్పుడే మనం ఈ 0% యాక్సిడెంట్ అనే గోల్ ని రీచ్ అవ్వగలుగుతాం. అవును సార్. ఈ పరిశ్రమను స్థాపించినటువంటి శ్రీ సమ్మటి వీరారెడ్డి గారు ఈ పరిశ్రమను స్థాపించి ఎంతో మందికి ఉపాధి అవకాశాలు కల్పించి వారు స్వర్గస్థులైనారు. స్వర్గంలో ఉండి కూడా ఆయన కోరుకునేది భగవంతుడు ఒకటే. ఈ పరిశ్రమలో పనిచేసే వాళ్ళంతా నా వాళ్ళకు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చూడాలని ఆ భగవంతుడు ఆయన ప్రార్థిస్తున్నాడు. ఆయన కోరికను మనం నెరవేర్చాలంటే మనమందరం సేఫ్టీగా పనిచేసి సేఫ్టీగా ఇంటికి వెళ్ళి 0% యాక్సిడెంట్గా ఈ పరిశ్రమ చూడాలి. అప్పుడే ఆయనకు శాంతి కలుస్తుంది, మనం సేఫ్టీగా పనిచేయగలుగుతాం. మనం అందరం సేఫ్టీగా పనిచేయాలని ఒకసారి ప్రతిజ్ఞ చేద్దాం. సేఫ్టీ ఇస్ ద ఫస్ట్. సేఫ్టీ ది ఫస్ట్. సేఫ్ 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 బీ సేఫ్. ఇది ఎవరిని కించపరచడానికి కాదండి. ఇది ఓన్లీ మన సేఫ్టీ పర్పస్న చేయటం కొరకని చిన్న స్కిట్ మాత్రమే. దయచేసి క్షమించగలరని ప్రార్థన.